ప్రీ వర్కౌట్ మీల్ అనేది ఎంత ఇంపార్టెంటో మీకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. కాంప్లెక్స్ కార్బ్స్ ఉంటాయి, మనకి సింపుల్ కార్బ్స్ ఉంటాయి. మనకి కాంప్లెక్స్ కార్బ్స్ వచ్చేసి ఓట్స్, సింపుల్ కార్బ్స్ వచ్చేసి మనకి బనానా. మీరు వర్కౌట్ 40 to 60 minutes లో చేస్తున్నారంటే సింపుల్ కార్బ్స్ కన్సూమ్ చేయండి. వర్కౌట్ 1.5 hours 2 hours తర్వాత చేస్తున్నారంటే మీరు కాంప్లెక్స్ కార్బ్స్ అనేది కన్సూమ్ చేయండి. నేను వర్కౌట్ 2 hours ముందు నేను ఓట్ మీల్ కన్సూమ్ చేస్తాను. నేను 50 grams ఓట్స్, 1 scoop ఆఫ్ వే ప్రోటీన్, కొన్ని నట్స్, సీడ్స్ కన్సూమ్ చేస్తా ఫ్యాట్స్ కోసం. వర్కౌట్ అనేది ఇంటెన్సిటీగా చేయలేకపోతున్నారంటే వన్ ఆఫ్ ద రీజన్ మీ ప్రీ వర్కౌట్ మీల్ అనేది సరిగా లేదని. బిగినర్స్ చేసే మిస్టేక్ ఏంటంటే ఇడ్లీలు, దోశలు ఇవి తినడం వల్ల ఏమొస్తాయి, ఏం రావు. ప్రాపర్ మీల్ అనేది ఉండాలి వర్కౌట్ ముందు. నేను వర్కౌట్ ముందు ఒక అట్లీస్ట్ 1 or 2 meals అనేది డిఫరెంట్ గా కన్సూమ్ చేస్తా. కొంతమంది అయితే ఎలాంటి మీల్ కన్సూమ్ చేయకుండా జిమ్ కి వస్తారు. అలా మోటివే అలా ఉంటది. మీల్స్ లేకపోతే మీరు వర్కౌట్స్ ఎలా చేయగలుగుతారు? నెక్స్ట్ రీజన్ మనం వర్కౌట్ సరిగా చేయలేకపోతున్నాం అంటే ప్రాపర్ స్లీప్ లేదని. ఇంకొకటి వచ్చేసి మన స్ట్రెస్ లెవెల్స్ అనేది చాలా హై ఉన్నాయని. లేవగానే మనకి కార్టిజాల్ లెవెల్స్ అనేది రైజ్ అయితే మన మజిల్స్ ప్రాపర్ గా రెస్పాన్స్ అవ్వవు. సో స్లీప్ ని మెయింటైన్ చేయండి, మీ స్ట్రెస్ లెవెల్స్ ని కంట్రోల్ చేయండి. డెఫినెట్ గా మీ మజిల్ బిల్డింగ్ కి ఇవి రోల్ ప్లే చేస్తాయి. మీ స్లీప్ అనేది, స్ట్రెస్ లెవెల్స్ అనేది ఇవి కంట్రోల్ చేసుకోగలితేనే మీరు ఫిజిక్ ని బిల్డ్ చేసుకోగలుగుతారు. బాడీ అనేది హైడ్రేటెడ్ గా ఉండాలి. వాటర్ ఇంటేక్ సరిగా లేకపోతే మీకు వర్కౌట్ చేసేటప్పుడు చాలా క్రాంప్స్ వస్తాయి. ఇంకొకటి వచ్చేసి డ్యూరింగ్ వర్కౌట్ అప్పుడు బాటిల్లో 1/2 tablespoon పింక్ సాల్ట్ కన్సూమ్ చేయండి. సో మీకు క్రాంప్స్ అనేది రావు. మీల్ తిన్న తర్వాత అట్లీస్ట్ 1.5 hours అన్న 1 hour అన్న గ్యాప్ లేకపోతే మీరు తిన్నది డైజెస్ట్ అవ్వక గ్లైకోజన్ అనేది ఫుల్ ఉండదు. మీరు వర్కౌట్ కూడా సరిగా చేయలేరు. వర్కౌట్ కి ముందు అట్లీస్ట్ 1 hour గ్యాప్ ఇవ్వండి. అది ప్రాపర్ గా డైజెస్ట్ అయితేనే మీరు ఇంటెన్సిటీగా వర్కౌట్ చేయగలుగుతారు. ఈ పాయింట్ ని గుర్తుపెట్టుకోండి. కొంతమంది తినేసి డైరెక్ట్ జిమ్ కి వచ్చేసారు. తిన్న మీల్ మీరు వర్కౌట్ చేసిన తర్వాత ప్రాపర్ గా పంప్ వస్తుందంటే మీరు ఒక మంచి మీల్ కన్సూమ్ చేసినట్టు. బీట్రూట్ కూడా కన్సూమ్ చేయొచ్చు ప్రీ వర్కౌట్ మీల్ కిందికి. ఎందుకంటే బీట్రూట్ లో మనకి నైట్రేట్ ఉంటది, దాని వల్ల మనకి మంచి పంప్ వస్తుంది. ఇంకొకటి వెయిన్స్ అనేది తిక్కుగా అనిపిస్తాయి. మనము వర్కౌట్ మంచిగా చేయగలుగుతామా చేయలేమనేది ప్రీ వర్కౌట్ మీల్ మీద డిపెండ్ అయి ఉంటది. సో మంచి కార్బోహైడ్రేట్స్ ని చూస్ చేసుకొని కన్సూమ్ చేయండి. వర్కౌట్ మంచి చేయగలుగుతారు అప్పుడైతేనే. ప్రీ వర్కౌట్ సప్లిమెంట్స్ అనేది మోస్ట్లీ అవాయిడ్ చేయండి. ఎందుకంటే మీరు కన్సూమ్ చేసే కొద్దీ అడిక్షన్ పెరుగుతూ ఉంటది. సో స్టార్టింగ్ లో ఇంట్రొడ్యూస్ చేయకండి ప్రీ వర్కౌట్స్ అనేది. ఎప్పుడైతే మీరు అడ్వాన్స్ లిఫ్టర్స్ అవుతారో అప్పుడు కన్సూమ్ చేయండి మీరు ప్రీ వర్కౌట్స్. కొంచెం టాలరెన్స్ అనేది ఉంటుంది మీకు. స్టార్టింగే ప్రీ వర్కౌట్ సప్లిమెంట్స్ మీద డిపెండ్ అవుతున్నారు. మీరు మంచి హోల్ ఫుడ్స్ తినండి, ఎనర్జెటిక్ గా ఉండగలుగుతారు వర్కౌట్ చేసేటప్పుడు. కెఫీన్ మీద మీరు డిపెండ్ అయ్యే కొద్దీ డోసేజ్ పెంచాల్సి వస్తుంది. మజిల్ గ్రోత్ లో మీకు ఇంప్రూవ్మెంట్ ఉండాలంటే ప్రీ వర్కౌట్ మీల్, పోస్ట్ వర్కౌట్ మీల్ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ప్రీ వర్కౌట్ మీల్ లో మనకి ఇంటెన్సిటీగా వర్కౌట్ చేయడానికి, చేసిన వర్కౌట్ రికవరీ అవ్వాలంటే ఫాస్ట్ డైజెషన్, కార్బోహైడ్రేట్స్ ఉండాలి. పోస్ట్ వర్కౌట్ మీల్ మనం కన్సూమ్ చేయకపోతే ప్రాపర్ రిజల్ట్స్ ఉండవు. సో ప్రీ వర్కౌట్ మీల్, పోస్ట్ వర్కౌట్ మీల్ ఆన్ పాయింట్ ఉంచుకోండి మంచి రిజల్ట్స్ కోసం. ఎవ్రీ మీల్ ఇంపార్టెంట్, కానీ ప్రీ వర్కౌట్ మీల్ అండ్ పోస్ట్ వర్కౌట్ మీల్ చాలా ఇంపార్టెంట్. ప్రీ వర్కౌట్ మీల్ మనకి ఇంటెన్సిటీగా వర్కౌట్ చేయడానికి, పోస్ట్ వర్కౌట్ మీల్ మనకి రికవరీ అవ్వడానికి. ప్రీజర్కల్ వేరియేషన్ వచ్చేసి మనకి లాంగ్ హిండ్ టార్గెట్ వేస్తుంది. ఎలాంటి షోల్డర్ ఇన్వాల్వ్మెంట్ లేకుండా డైరెక్ట్ మనకి బైసెప్ మీదే కాంట్రాక్ట్ అవుతుంది. ఫెయిల్యూర్ ఏంటి, యాక్చువల్ ఫెయిల్యూర్ ఏంటి సెట్ చూస్తే మీకు అర్థమవుతుంది. ఫెయిల్యూర్ అనేది మనకి లాస్ట్ స్టెప్ తర్వాత ఈవెన్ మన బాడీ ఎంత పుష్ చేసినా ఒక్క రెప్ కూడా రానే అనేది మనకి ఫెయిల్యూర్. సో ఫెయిల్యూర్ ఏంది, యాక్చువల్ ఫెయిల్యూర్ ఏంది తెలుసుకొని ట్రైన్ చేయండి. ర్యాండమ్లీ బిగినర్స్ అయినా ఇంటర్మీడియట్ స్టేజ్ ఉన్న వాళ్ళు వెరిఫికేషన్ చేసేటప్పుడు ఎలాంటి ఫెయిల్యూర్ అచీవ్ చేయకుండా మీరు పర్ఫామ్ చేయడం వల్ల మీకు పెద్ద బెనిఫిట్స్ ఏమి ఉండదు. బాడీ అడాప్ట్ అయిపోతుంది. నేను బైసెప్ ట్రైన్ చేసేటప్పుడు 2 వేరియేషన్స్ చేస్తా. ఒకటి స్పెసిఫిక్గా మనకు లాంగ్ హెడ్ టార్గెట్ అయ్యేటట్టు, ఇంకొకటి షార్ట్ హెడ్ టార్గెట్ అయ్యేటట్టు. లాంగ్ హెడ్ వచ్చేసి మనకి పీక్ ని క్రియేట్ చేస్తుంది, మనకి షార్ట్ హెడ్ వచ్చేసి మనకి విడ్త్ ని క్రియేట్ చేస్తుంది. Ah!
డంబుల్స్ కల్కరేజ్ చేసేటప్పుడు కొంచెం ఎక్స్ట్రాగా స్ట్రెచ్ చేసి చూడండి, మీ లాంగ్ ప్రాపర్గా టార్గెట్ అవుతుంది. ఈ వీడియోలో ఎలా చేశానో సేమ్ అలా చేసి చూడండి. బాడీని ఎలా బిల్డ్ చేయండి అంటే 150 రూపాయలు టీ-షర్ట్ వేసినా కానీ మంచిగా కనిపించేటట్టు అంత మంచిగా బిల్డ్ చేయండి మీ బాడీ అనేది. బాడీ అనేది ఒక ఎక్స్పెన్సివ్ మిషన్ లాగా ట్రీట్ చేయండి.